కంపల్సరీ సారీ చెప్పాలి. మళ్ళీ 'బిగ్ బాస్' అడవిలోకి మళ్ళీ ఉప్పల్ బాలు గారిని రప్పించాలి. హాయ్. మరి ఉప్పల్ బాలు అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన తర్వాత నవదీప్ గారిని తిట్టడం, నన్ను ఇలా బ్లేమ్ చేశారు, నన్ను ఇట్లా కించపరిచి పంపించారు అని చెప్పేసి అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును. నిజంగా ఉప్పల బాలు కూడా అలా రియాక్ట్ అవ్వడం కరెక్టే. ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి తనను అక్కడి వరకు పిలిచి అలా అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఆయన మాట్లాడడం ఎంతవరకు సపోర్ట్, మేము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఆయన అలా మెయిల్ చేస్తారు. ఒక వీడియో 3 మినిట్స్ వీడియో పెడతారు. అప్పుడు తెలియదు ఉప్పల బాలు గారని. అప్పుడు పెట్టినప్పుడే మీరు అప్పుడే రిజెక్ట్ చేస్తే అగ్ని పరీక్ష వరకు రాడు కదా. మీరు మెయిల్ పెట్టేంత వరకు ఉండి మెయిల్ పెట్టి సెలెక్ట్ చేసి అగ్ని పరీక్ష తీసుకొచ్చి నీ వీడియోలు వాళ్ళగా ఉంటే నువ్వు అలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు, అవన్నీ ఎందుకన్నా? ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటే ఇంకొక మూవీస్ ఓపెన్ చేస్తే ఏ మూవీస్ అయినా, ఏ చిన్న వెబ్ సిరీస్ అయినా రొమాన్స్ లేని సీన్ ఏమైనా ఉందా? వల్గరగా వీడియో లేక ఉందా? అలాంటి తను ఓన్గా కష్టపడి సంపాదించుకొని తన ఓన్ టాలెంట్ చూపించుకుంటున్నాడు. ఆ సెలెక్ట్ చేపట్టే కదా అగ్ని పరీక్ష వరకు వచ్చింది. దాన్ని ఎలా మీరు అలా నెగిటివ్గా మాట్లాడతారని అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అంటే కామన్ మ్యాన్ అని చెప్పేసి పిలిచి చాలా మందిని కించపరుస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఈ షో మీద, మీరేమో? అది నిజమే. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందుకన్నా పెద్ద పెద్ద తోపులే, పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ అవసరం ఆర్టిస్ట్లకు పంపిస్తున్నారు. కామన్ మ్యాన్ అని పెట్టి మీరు ఇట్లా చేసి, అసలు కామన్ మ్యాన్ అంటే ఎవరన్నా? కామన్ మ్యాన్ అంటే ఏ సపోర్టు లేకుండా, ఏ ఫాలోవర్స్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తీసుకోవడం అనేది కామన్ మ్యాన్. అలాంటప్పుడు మీరు తీసుకొని పిచ్చి వీడియోస్ ఇట్లా మీరు ఎలా చేస్తారు, ఇలా చేస్తారు, మీరు జాబులు చేసేవాళ్ళు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? జాబులు చేసేవాళ్ళు అయితే బిగ్ బాస్కి ఎందుకు, అగ్ని పరీక్షకి ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా. దయచేసి మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, దయచేసి వాళ్ళ పర్సనల్ వీడియోస్ అది అని చెప్పి మాట్లాడము, చిన్న చిన్న రీజన్స్కి రిజెక్ట్ చేస్తారు చూసారా? దానివల్ల నిజంగా ఇన్ని రోజులు షో మీద పెద్ద ఇన్స్పిరేషన్ ఉండేది మాకు. ఈ చిన్న చిన్న వాళ్ళని, వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా మీరు చంపేస్తున్నారంటే అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఈ షో కంప్లీట్గా చిన్న వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. తీసుకోనప్పుడు ఎందుకు ఈ షో అంటే? అదే అందరికీ అదే డౌట్ వస్తుంది. అగ్ని పరీక్ష ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఇప్పుడు చూసారా స్టార్టింగ్లోనే ఇంత రచ్చ జరుగుతుందంటే ఇంకా ఈ 3 months ఎలా ఉంటుందో ఇంక మనం చెప్పుకోలేము. ఎందుకంటే మేము మీడియా పరంగా మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. బిగ్ బాస్కి సపోర్ట్ చేస్తాం. ఇన్ని సీజన్ మేము మీడియా పరంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఎక్కడైతే కామన్ మ్యాన్గా అన్యాయం జరుగుతుందో ఫస్ట్ రెస్పాన్స్ అయితే మేమే. అంటే ఏం చెప్తారు? ఉప్పల్ వాళ్ళు ఇలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు, నవదీప్ గారు వీళ్ళందరి గురించి. సో అలా అనడం కరెక్టే అంటారా వాళ్ళు? కరెక్టే కాదు. కంపల్సరీ ఇదో రోజు మళ్ళీ బిగ్ బాస్ మా టార్చర్లు తట్టుకోలేక జనాల సపోర్ట్ ఉండి మళ్ళీ బిగ్ బాస్ అడుగులో డైరెక్ట్గా ఆర్టిస్ట్లకు అడుగు పెడతాడేమో అని చూస్తున్నాం మేము. అంటే ఉప్పల్ వాళ్ళు శాపాలు కూడా పెడుతున్నారు. చేపలు ఇంక చూసారు కదా, నార్మల్గా ఆడదాని ఊసురు తట్టుకుంటేనే తట్టుకోలేరు. ఇంక ఉప్పల బాలు గారు అంటే ఇంక మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా సో ఫైనల్గా ఏం చెప్తారు అగ్ని పరీక్ష షో గురించి కానివ్వండి, ఈ జరిగే ప్రాసెస్ గురించి కానివ్వండి, ఏం చెప్తారు? దయచేసి ఇప్పటికైనా టైం ఏమి ఇంకా గడవలేదు, స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి దయచేసి ఎవరికైతే అన్యాయం జరిగి మీరు అలా మాట్లాడినారో మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా తీసేసుకుంటే మీ షోకంటూ మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. దయచేసి మీరు ఎంతవరకు న్యాయం చేయాలి, ఎంతవరకు మీ షో లెగాలనుకుంటే అంత రన్ చేస్తే బెటర్. అంటే జనాలు వాళ్ళకి సారీ చెప్పాలని కూడా కోరుతున్నారు వీళ్ళు, మీరేమని? కంపల్సరీ సారీ చెప్పాలి. మళ్ళీ బిగ్ బాస్ అడవిలోకి మళ్ళీ ఉప్పల బాలు గారిని రప్పించాలి.